బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ నామినేషన్స్ కావడంతో మొత్తానికి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయనే చెప్పాలి ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో. సో ఇందులో భాగంగానే తనుజ ముందుగా బర్నీని నామినేషన్ చేసింది, ఇక నెక్స్ట్ ఇమాన్యుయల్ ని నామినేషన్ చేసింది. ఇక తనుజ ఇమాన్యుయల్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే గనక, ఇమాన్యుయల్ నువ్వు హౌస్ లో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నామినేషన్లు లేవు, ఎప్పుడు చూసినా నామినేషన్ లోకి రావడానికి భయపడిపోతున్నావు. సో అందుకే నేను నామినేషన్ చెయ్యాలనుకుంటున్నాను. ముఖ్యంగా నువ్వు నన్ను ఏదైతే ప్రతిసారి కూడా నేను నీకు సపోర్ట్ చేసినప్పటికీ నువ్వు నాకు సపోర్ట్ చేస్తూనే నన్ను నామినేషన్ లోకి తీసుకొచ్చి ప్రతి వారం నామినేషన్ చేసావు. ఆ విషయంలో నేను చాలా అంటే చాలా బాగా హట్ అయ్యాను అంటూ తనుజ అయితే ఇమాన్యుయల్ కి ఈ పాయింట్ చెప్పింది. ఇక ఇందులో భాగంగానే డిఫెన్స్ చేసుకుంటూ ఇమాన్యుయల్, తనుజ నీకు సపోర్ట్ చేస్తే ఒకలాగా, నీకు సపోర్ట్ చెయ్యపోతే ఇంకోలా మాట్లాడతావు, నీకు అసలు ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు అంటూ ఈ హౌస్ లో నీకు సపోర్ట్ చేసినట్టు ఎవరికి కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఏకంగా ఒక్కలు కాదు నలుగురు సపోర్ట్ చేశారు. నేను, భరణి అన్న, సుమన్ అన్న, అలాగే పవన్ కళ్యాణ్. సో అయినప్పటికీ కూడా నువ్వేదో నీ గేమ్ మీదే ఆడుతున్నట్టు ఫిక్స్ అయ్యావు. సర్లే ఏదేమైనా ఐ డోంట్ కేర్ అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనుజ అంది, ఇమాన్యుయల్ నువ్వు నన్ను ప్రతిసారి పాయింట్అవుట్ చేసి మాట్లాడిన సందర్భాలు చాలానే చూశాను. ముఖ్యంగా నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానని, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని క్లియర్ కట్ గా ఈ రోజే అర్థమైంది. నువ్వు నీ నామినేషన్ లో సంజన గారిని నామినేషన్ చేయకుండా నువ్వెందుకు వేరే వాళ్ళని నామినేషన్ చేశావు? సంజన గారు రీతుని అన్ని మాటలు అన్నప్పుడు ఒక విధంగా సంజన గారిని నామినేషన్ చెయ్యాలి కదా. మీ క్యారెక్టర్ గానీ మీరు మాట్లాడే విధానం బాగోలేదని చెప్పి మరి నువ్వెందుకు మాట్లాడలేదు అంటే అక్కడ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావనే కదా క్లియర్ గా అర్థమవుతుంది అంటూ తనుజ అయితే గనక ఇమాన్యుయల్ కి చాలా గట్టిగా ఇచ్చుకుంది. దీంతో ఇమాన్యుయల్ ఏం మాట్లాడాలో తెలియక, నువ్వేమనుకున్నా పర్వాలేదు నేను నామినేషన్ లో ఉండాలి అనుకుంటున్నావు అంతే కదా, అయినా నేను దేనికి భయపడను అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొచ్చాడు. నువ్వు దేనికి భయపడవు కదా ఇమాన్యుయల్, అందుకే రా ఒకసారి నామినేషన్ లోకి అంటూ తనుజ చాలా అంటే చాలా సీరియస్ గా మొత్తానికి కొండ బద్దలు కొట్టినట్టు ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ ఒక స్టాచ్యూ అయిన ముద్ర వేసిందనే చెప్పాలి. అంతేకాకుండా ఇమాన్యుయల్ లాస్ట్ టైం ఎవరైతే అవినాష్ వచ్చి నాకు కట్టప్ప అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చాడో ఆ ట్యాగ్ లైన్ నాకన్నా నీకే బాగా ఉపయోగపడుతుందంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసింది తనుజ. మరి ఫైనల్ గా తనుజ ఇమాన్యుయల్ చేసిన పాయింట్ ని కరెక్టా కాదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.